ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల ఆరాధన కూడి వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ మరియు సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక శుభాది వందనాన్ని తెలియజేస్తుంటున్నాను. నేను ఈ దినం మీతో ఉన్న ప్రభు చిత్తం. ముఖ్యంగా దేవుడు ఏదో నా ద్వారా తన యొక్క వాక్యం మీకు ఇష్టపడుతున్నాడు. దీని పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా ఎవరో ఒకరికి అవసరమై ఉంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు అమ్మగారికి ప్రత్యేక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని దివ్య పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఎవరైనా నాన్ స్టాప్గా కంటిన్యూ చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. తలలు వచ్చి కన్ను మూసుకుందాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. దయగల నా పరలోకపు తండ్రి, ఇచ్చిన క్షేమానికి శుభదినముకి స్తోత్రములు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన వధువు పరిశుద్ధులతో కూడి అల్పుణ్ణి ఈ విధంగా స్తుతించబగా నాకు ఇస్తూ వచ్చారు. వందనాలు. చదివిన వాక్య భాగాన్ని దీవించండి. నీ పక్షం నిజమైన దాసుని బలహీనను జ్ఞానం లేని వాడిని నిష్ప్రయోజకుని మరుగుపరిచి కూడి వచ్చిన వారందరితో మాతో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్దాం. చాలా జాగ్రత్త వినండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చదివినట్టయితే అక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ అందులో ఒక వాగ్దానం చేసినాడు. చదవండి 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఇది మన అంశం. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన నిన్ను వర్ధిల్ల చేయను. ఇది మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, కానీ మన దేవుడు ఒక చోట రాయబడింది, వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఒకవేళ ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో పొందుకోవడంలో మనం మిస్ అవ్వచ్చు, కానీ ఆయన ఎన్నడూ మాట తప్పడు. కాబట్టి ఈ మాట మీద కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు వర్ధిల్ల చేయవాడు. ఈనాడు చాలామంది జీవితాలు చూస్తున్నాం కదా. పెద్దల సామెత చెప్పినట్టుగా ఎక్కడ వేసిన గొంగలి. చాలామంది ఎంత కష్టపడుతున్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి జీవితాల్లో అభివృద్ధి ఉండదు. వర్ధిల్లుట అంటే ఫలించుట, విస్తరించుట, అభివృద్ధి చెందుట, ఎదుగుట, చాలా పర్యాపదాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే ఒక దీన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడమే వర్ధిల్లుట. కాబట్టి ఈనాడు చాలామంది అభివృద్ధి లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే ప్రతి మనిషి లోకం, ప్రతి కుటుంబం కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఎదిగి ఫలించాలి, విస్తరించాలి, ఆయన చిత్తం. మనం చూస్తాం ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూలోకాన్ని నింపి పరిపాలించమన్నాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో ఇది నెరవేరడం లేదు. కారణం ఏంటంటే అందుకు తగిన జీవితం మనం లేకపోవడమే. కాబట్టి ఈ సమయంలో మనము నిజంగా ప్రభు కోరినట్టుగా మనం ఎదిగే వారంగా, వర్ధిల్లే వారంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం దరిద్రంగా ఉండడము, బీదవాళ్ళుగా ఉండడము అది ప్రభుచితంగా. ఒక రాజకుమారుల మనం, రాజు కుమార్తెలం. బైబిల్లో చూస్తాం 1 తిమోతి 6:15-16లో ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు. అంత గొప్ప దేవుని బిడ్డలం మనం ఈరోజు దీనస్థితిలో ఉంటున్న కారణం ఏంటంటే అది మన తప్పిదాలే. కాబట్టి
మనం వర్ధిల్లే వారంగా ఉండాలి. రైట్. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన ఈ శుభ వాగ్దానము గతంలో బైబిల్లోని భక్తులలో ఎవరి జీవితాల్లోనే ప్రభు నెరవేర్చాడా అంటే బైబిల్ చెప్తుంది నెరవేర్చాడు అని. చూద్దాం. అందుకు ఒక 7 మంది పేరు చెప్తాం. ఇది కేవలం 7 మంది పేర్లే, మళ్ళీ 7 అంశాలు సపరేట్ ఉన్నాయి. 7 మంది పేరు చెప్తా. ఎవరు వర్ధిల్లినారు అంటే రుజువు ఉండాలి కదా దానికి కూడా. రైట్. ఆయన నిన్ను వర్ధిల్ల చేయను అనే అంశం మీద ఎవరిని వర్ధిల్ల చేశాడు? చాలామంది ఉన్నారు. అందులో నేను సెలెక్ట్ చేసింది 7 మంది. మొదటి వ్యక్తి, దేవుడు దావీదును వర్ధిల్ల చేసినట్టు బైబిల్లో రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దేవుడు దావీదును వర్ధిల్ల చేసిన రాయబడింది అక్కడ. ఆ రెఫరెన్సు 2వ సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను ఉంది కదా. రెండో వ్యక్తి సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26. బాలుడగు సమూయేలు అక్కడే ఉంటూ మందిరంలో వర్ధిల్లెను రాయబడి ఉంటుంది. మూడో వ్యక్తి సొలొమోను. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు సొలొమోను యెహోవా సింహాసనంపై కూర్చుండి వర్ధిల్లెను రాయబడి ఉంటుంది. నాలుగో వ్యక్తి హిజ్కియా రాజు. 2వ దినవృత్తాంతములు 31:21. రాజు హిజ్కియా కూడా ఆయన దేవుని మందిర ప్రతి పని నమ్మకంగా చేసి వర్ధిల్లినట్టు రాయబడింది. ఐదో వ్యక్తి రాజైన ఉజ్జియా. 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 5వ వచనము. ఈ ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఆరో వ్యక్తి దానియేలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28. ఏమంటుందంటే ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను రాయబడి ఉంటుంది. ఏడో వ్యక్తి పాత నిబంధనలో యోసేపు. ఆదికాండం 39:2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లి అని ఉంటుంది అన్నమాట. వీరందరూ దేవుని చేత వర్ధిల్లినారా లేదా? వాక్యం చెప్తుంది కదా. దావీదు గొర్రెలు కాసుకునేవాడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజు అయి 40 ఏళ్ళు పరిపాలన చేసినాడు. షార్ట్కట్లో చెప్తున్నా. అదే దానియేలు కూడా బబులోను సామ్రాజ్యానికి బానిసగా పోయిన వ్యక్తే. 4 చక్రవర్తుల కాలంలో ఏకదాటిగా తాను ప్రధానమంత్రిగా వర్ధిల్లాడు. యోసేపు బానిసగా కొనుకోబడ్డాడు ఐగుప్తుకు. తాను కూడా చెరసాల పాలైన, హింసల పాలైన, అవమాన పాలైన చివరికి తాను ఏమైనా చెప్పండి అదే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. కాబట్టి ఈ భక్తుల జీవితం ఏం తెలియజేస్తుందంటే మన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత నెరవేర్చేవాడు రుజువు. మరి వారి పట్ల నెరవేర్చిన దేవుడు మన పట్ల నెరవేర్చాడా? తప్పక నెరవేరుస్తాడు. సరే, ఇప్పుడు మనం ఎప్పుడు వర్ధిల్లుతాం? ప్రియమైన సహోదరి సోదరులారు, దేవుడు దావీదును, సమూయేలును, అలాగే సొలొమోను, హిజ్కియాను, ఉజ్జియాను వీళ్ళందరూ వర్ధిల్లు చేసిన దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయన. కానీ నీవే దాన్ని పొందుకుంటూలో తప్పవుతున్నావు. కారణం ఏంటంటే ఎక్కడో ఒక లోపం ఉంది మనలో. కాబట్టి ఈ నుంచి ఇప్పుడు 7 విషయాలు చెప్పబోతున్నా. అందులో ఏదైనా ప్రభు నీకు బలహీనత చూపిస్తే సరి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా వర్ధిల్లుతావు. రైట్. మనం వర్ధిల్లంటే ఏం చేయాలి? దానికి మొట్టమొదటి పాయింట్ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనం. మనం ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం ఉన్నటువంటి విధులు, ఆజ్ఞలు, కట్టడలు మనం అనుసరించి జీవించినప్పుడు నువ్వు తప్పక వర్ధిల్లుతావు. ఇది మొదటి పాయింట్. ద్వితీయోపదేశకాండం 30:10వ వచనం. ఈ గ్రంథంలో రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, లాస్ట్ మాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడు యెహోవా మళ్ళినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఆజ్ఞలు, విధులు నువ్వు గైకొన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఈనాడు మనము వాటిని గైకొనడం లేదని చెప్పాలి. చాలా ఉన్నాయి ఆజ్ఞలు. అందులో ప్రధానంగా 10, అందులో ప్రధానంగా 2. ఒకటి
నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో ఆయన ప్రేమించాలి, ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏదేమైనప్పటికీ మన దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మనం వర్ధిల్లుతాం. యేసుప్రభు చెప్పింది అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా ప్రభువారిని పిలుచుట ఎందుకు? ఆయన మాట వినాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఇది మొదటి పాయింట్. రెండవ విషయం, ఎప్పుడు వర్ధిల్లుతామంటే దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రమును లేక దేవుని వాక్యమును ఎవ్రీడే ప్రతి దినము చదివి ధ్యానించేవారు వర్ధిల్లుతారంట. రెఫరెన్స్ యెహోషువ గ్రంథం 1:8. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రి దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. రైట్. దివారాత్రం దాన్ని ధ్యానించిన మీలో ఎంతమంది చదువు వస్తుంది చెప్పండి? చదువు వచ్చి కూడా చదవలేదు అనుకోండి, తప్పది. ఇందాక సారో మాట చెప్పా, ఏమనంటే ఆరాధనలో కొందరు మూగవాళ్ళు ఉన్నారంట. అవును లేదు, వాళ్ళకి ఎంతో ఆశ మాట్లాడాలని, చదువు రానులకు చాలా ఆశ ఉండి చదువుకోవాలని, మనం ఉండి చదవమంటే తప్పది. బట్ ప్రతి విశ్వాస ఉదయం లేవగానే కనీసం 3 అధ్యాయాలు బైబిల్ చదవాలా. నేను కూడా చదవలే పొద్దున. ఉదయాన్నే 4కే లేచి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయినాను. టైం లేనందువలన బస్సులో చదువుకున్న కర్నూలు పోయినాక మరి ఇంకేం చేస్తాం? అంటే ఆశ ఉండాలి మనకి, వాక్యం చదవాలా. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో రాయబడింది, కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు. నీటి కాలువ ప్రక్క చెట్టు ఏ విధంగా ఉంటుందో అలా ఫలిస్తాం. మనం వాక్యాన్ని చదవాలా, ధ్యానించాలి. రైట్. మూడవది, మొదటి నీవు యథార్థంగా జీవించాలి. చదవండి సామెతలు 2:7 వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయి. ఆయన యథార్థవంతులను మాత్రమే వర్ధిల్ల చేయి. ఎవరిని వర్ధిల్ల చేస్తామని దేవుడు అంటే యథార్థవంతులు. యథార్థతకు కొన్ని పర్యాయ పదాలు చెప్తాను. నిజాయితీ, లేక ఉన్నది ఉన్నట్టు. ఈనాడు చాలామంది జీవితాల్లో కరువు అయిపోయింది యథార్థత అనేది. ఎక్కడ చూసినా కపటము, మోసము, వంచన, అబద్ధం ఎక్కువ అయిపోయింది. అందుకే చాలామంది వర్ధిల్లడం లేదు. బైబిల్ చోట రాయబడింది సామెతలు 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. యథార్థత అంటే ఉన్నదున్నట్టు ఒప్పుకోవడం, మాట్లాడడం కావచ్చు, జీవించడం కావచ్చు. ఏదైనా యథార్థం అంటే అదే అర్థం. కొంతమంది జీవితాల్లో ఎగ్జాంపుల్ చెప్తాను. యథార్థతకు కొంతమంది మారుపేరు, కొంతమంది బైబిల్లో ఉన్నారు, కొందరు దృష్టాంతం కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదామవులు తప్పు చేసినారు. ప్రభు ప్రశ్నించినాడు, ఆదామా నీవు ఎక్కడ అంటే స్టోరీ అంతా చెప్పినాడు. తినవద్దన్న పని తిన్నావా అంటే ఒప్పుకున్నాడు. చెప్పండి. స్టెప్ బై స్టెప్ నేపాలు మోపుకున్న సాకులు చెప్పుకున్నాడు. శాపగ్రస్తులైనారు. అది మనకు కూడా అంటించిపోయినారు మహానుభావులు. ఆదామవులు శపించబడ్డారు. అంటే ఒప్పుకోలే. అది మన పితరుల నేసం మనకు కూడా వచ్చింది రోజుల్లో. ఒప్పుకో మనం కూడా కదా. ఆదామవులు కూడా చేసి తప్పు ఒప్పుకోలే, అందుకే శాపగ్రస్తులైనారు వాళ్ళు. కయ్యను తమ్ముని చంపినాడు. ప్రభు అన్నాడు కదా దయదలిచి, కయ్యేను నీ తమ్ముడైన హేబేలు వాస్తవం చెప్పినాడా? నేనేమైనా నా తమ్మునికి కావాలి. ఏమైనాడు కయ్యను? శపించబడి దేశదిమ్మరు అయినాడు. తర్వాత మరో వ్యక్తి ఆకాను బంగారం దొంగతనం చేసినాడు. దైవజనుడు యెహోషువ అన్నాడు, నిజం చెప్పండి ఎవరు దొంగిలించిందంటే ఒప్పుకోలే. చీట్లు వేసినప్పుడు బయటపడినప్పుడు తీర్పు అయిపోయినంత ఒప్పుకున్నాడు, కానీ ఎటువంటి ఫలితం లేనే, శిక్ష రానే వచ్చింది. 4వ వ్యక్తి గెహాజీ, ఎలీషా యొక్క ప్రియమైన శిష్యుడు. ఎలీషా ఏలియా కంటే గొప్ప సేవ చేసినాడు, కానీ వాస్తవంగా గెహాజీ కూడా ఎలీషా కంటే గొప్ప సేవ చేయాలా నమ్మకంగా ఉంటే. కానీ నయమాను కడిపే సొమ్ము తెచ్చుకొని దాచిపెట్టుకుని వచ్చినాడు. దైవజనుడు ఎలీషా ఉండి, గెహాజీ ఎక్కడికి పోయి ఇంటివి, ఎక్కడి నుండి వచ్చినావు అన్నాడు. అప్పుడు గెహాజీ ఏమన్నాడు చెప్పండి? గురువుగారు నీ దాసుడని నేను ఎచ్చటికి పచ్చి అబద్ధమా కాదా? దైవజనుడు అన్నాడు, లేదు నువ్వు వెళ్ళినావు,
సొమ్ము తెచ్చుకున్నావు నా పేరు చెప్పుకొని అని చెప్పి ఏంటని అంటాడు కదా, నయమన దులిపిన కుష్ఠరోగం నీకు నీ సంతానానికి సర్వకాలం ఉంటుంది పోన్నాడు. వెంటనే కుష్ఠరోగం వచ్చి ఒప్పుకోయింటే బహుశా క్షమించబడేవాడేమో. ఇంకో వ్యక్తి ఉన్నాడు, 5వ వ్యక్తి ఇస్కరియోతు యూదా. ప్రభు అన్నాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఒకడు ఇక్కడే ఉన్నాడంటే అందరు నేనా ప్రభు అని ప్రశ్నించుకున్నారు. వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి వెంటనే యూదా అన్నాడు, బోధకుడా నేనా అన్నాడు, కానీ నేనే అనలే. నేనా అంటే ప్రభు అన్నాడు, ఎస్ నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పుడన్నా పశ్చాత్తాపడాలి కదా. చివరి దినం, చివరి గడియ, చివరి క్షణంలో కూడా యూదా పశ్చాత్తాపాలి. చివరికి తన ముగింపు మనకు తెలుసు. అపోస్తలుల కార్యం 1:18 తనకు తానుగా ఉరి వేసుకొని చనిపోయి నడుమెక్కి, అంటే అతిక్రమలు దాచిపెట్టువాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఎవరైతే యథార్థంగా ఉంటారో, నిజాయితీగా ఉంటారో అలాంటి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అనుకో, మనుషుల్ని మోసం చేయవచ్చు. గాడ్ లుక్ ఈజ్ ద యువర్ హార్ట్. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాంతరంగంలో చూస్తాడు. ఆయన ఎక్కడ చూస్తాడు చెప్పండి? హృదయపు లోతుల్లో. ఏ ఎక్స్రే కానీ ఏ స్కానింగ్ కూడా దాన్ని స్కాన్ చేయలేదు, కానీ దేవుని యొక్క కనులు అన్నీ పరీక్షిస్తుంది. నువ్వు కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, దావీదు చెప్పినట్టుగా నీకు తలంపు రాకముందే ప్రభువు తెలుసు. కాబట్టి యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట, మనుషులు ఎదుట ఎవరు యథార్థంగా జీవిస్తారో ఆయన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. యోబు గ్రంథం 1:1. ఊజు అనే దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండేది. ఎలాంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి? యోబు యథార్థ, అందుకే ఒక్కడు చాలు మనకి. ఇంకా యథార్థంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మాదిరి యోబే. అందుకే తను రెండంతలు దీవించబడ్డాడు. ఓ చోట ఆయన యోబు యథార్థవంతుడని 4 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, భార్య సాక్ష్యం ఇచ్చింది, సాతాను సాక్ష్యం ఇచ్చింది, యోబు కూడా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో యథార్థత ఉందా? నిజాయితీ ఉందా? లేక ఆదాము వాళ్ళగా, కయీనులాగా, గెహాజీలాగా చేసినవన్నీ తప్పులు చేసుకుంటూ ఒప్పుకొని జీవిస్తున్నట్టయితే మనం ఎప్పటికీ వర్ధిల్లం. దావీదు పొరపాటు చేసినాడు. దైవజన ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడవు నీవేన గద్దించగానే కప్పుకోలే, ఆయన ఒప్పుకున్నాడు. ఓ మై లార్డ్, ఐ ఆమ్ ద సిన్నర్. ఎస్, ఒప్పుకున్నాడు. వెంటనే ప్రభు క్షమించాడు, మరలా పొరపాటు చేయలే. కాబట్టి బైబిల్ రాబడింది, అతిక్రమాలు ఒప్పుకుంటే కనికరము పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో యథార్థం ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. లేదనుకో, ఇదో మంచి సమయం నీకు పరీక్షించుకుంది. 4వది, దేవుని సన్నిధిని లేక దేవుని మందిరాన్ని లేక సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం అనుదినము ప్రార్థించేవారు లేక సంఘ సహవాసాన్ని ప్రేమించేవాళ్ళు వర్ధిల్లుతారంట. చదవండి, కీర్తన 32:13. వారు మన దేవుని ఆవరణంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుదురు. 92:13. చదవండి, దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరైతే సంఘాన్ని అధికంగా ప్రేమిస్తారో, ఆదివారమే కాదు, అపోస్తల కార్యం గమనించినట్టయితే ఆది సంఘం ప్రతి దినము ప్రార్థించేవారు, ప్రతిదినం గుడుకునే వాళ్ళు అంట. కాబట్టి మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, సంఘాన్ని ప్రేమించేవారు, సంఘక్షేమం కోసం, దైవజనుల కోసం, సంఘం అంతటి కోసం అనుదినం ప్రార్థించేవారు లేక సంఘ సహవాసాన్ని ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు. అక్కడ మాట రాయబడింది, వారు నాటబడిన వారే అన్నమాట. నాటబడుట అంటే స్థిరత్వం. కొంతమంది విశ్వాసులు ఎటువంటి చెట్టులా ఉండరు, పొట్టులా ఉండరు. కొంతమంది చెట్టులా ఉండరు కానీ పొట్టులాగా అనమాట. చెట్టు ఏం చేస్తారు చెప్పండి? అండర్స్టాండింగ్. ఒకే చోట. పొట్టు ఏమైతే చెప్పండి? గాలి కొడితే అట. విశ్వాసి ఎవరైనా మంచి దైవజనులు ఆత్మీయులయ్యండి చక్కటి బోధ చేస్తుంటే మీటింగ్ ఇవ్వడం తప్పు కాదు, ఎప్పుడో ఒకసారి. కానీ ఎక్కడో రోగాలు బాగా అవుతాయంటే ఎక్కడో పరుగులు తీయకూడదు. అదే పొట్టు లక్షణం. ఒక నిజమైన విశ్వాసి ఒక సంఘంలో అంటు కట్టబడి ఉండాలా. ఏం చేయాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం. ఎందుకంటే చాలామంది పరుగులు తీస్తూ చివరికి ఆత్మీయంగా చచ్చిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి పరుగులు తీయొద్దండి.
ఒక సంఘాన్ని హత్తుకొని నాటబడిన వారు మనం జీవించాలి, మనం వర్ధిల్లుతాం. అలాంటి వారు బైబిల్ చాలామంది ఉన్నారు. దావీదు మహారాజు ఎందుకు వర్ధిల్లాడంటే దానికి రహస్యం ఇదే. కీర్తన 23:6 ఆయన మందిరం ప్రేమించాడు. ఓ మాట అన్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము. ఎవరు ఆ మాట చెప్పింది? రాజు. ఆయన రాజుకి ఏం తక్కువ ఉంటాయి చెప్పండి? అంతఃపురంలో రాజకోటలు అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. నిజమైన నెమ్మది ఎక్కడ చెప్పండి? దేవుని మందిరంలో ఉంటాడు. కీర్తన 16:11 ఉంది, సంతోషము కలదు. ఇంకో మాట, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. దేవుని మందిరంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అందుకే కోరహ కుమారుల మాట అన్నారు. ఏమన్నారంటే 84వ కీర్తన మనం చదువుకున్నాం ఇందాక 10వ వచనం, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట అలాంటి ఆశలు ఉన్నాయో చెప్పండి? కొంతమంది చర్చికి ఎప్పుడు వస్తారంటే అంత అయిపోయి ముందు వస్తారు. కొంతమంది ఎందుకు వచ్చిందా అప్పుడే ఆదివారం అన్నట్టు వదకుదేబని గొర్రెపిల్లగా వస్తారంట. అంటే ఇష్టం లేక ఏదో మమ్మీ డాడీ బలవంతంగా ఉన్నట్టు వస్తుంది. అట్లా ఉండకూడదు, మనస్ఫూర్తిగా రావాల. నేను ప్రభువుని నమ్ముకుని దాదాపుగా 26 సంవత్సరాలే. 26 × 50 వేసుకోండి, ఎన్ని ఆదివారాలు అవుతాయి? 1300, 12 వేసుకుందాం. ఒకవేళ 1200 ఆదివారాల్లో నేను 3 మిస్ అయిన ఆదివారాలు. చర్చికి వెళ్ళి ఆరాధించకుండా 3 ఆదివారాలు. ఒకసారి మీరు పరీక్షించుకోండి, ఎన్ని ఎరగొట్టినామో కదా. అవునా లేదా? అది కూడా ఒక ఆదివారం చర్చి లేదు. 2 ఆదివారం ఎందుకు పోలేదంటే దాన్ని ఏమంటే తట్ట అంటారు కదా, ఏదో పోస్తుంది కదా, జ్వరం వస్తుంది, అంత బొబ్బలు వస్తాయి, అట్లా అడ్మిట్ అయినా అనమాట. అంతే తప్ప ఎప్పుడు ఆది నిర్లక్ష్యం చేయలే. నేను దేవుని సన్ని ప్రేమించేవారు మనం ఉండాలి. దావీదు మాట కీర్తన 26:8, దేవుని తేజో మహిమ స్థలాన్ని ప్రేమించాలి మనం. 27:4 కూడా ఏమడిగినాడు ఆయన? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమందు నేను యెహోవా మందిరములో నివసింపగోరు. చూసినారా? అందుకే దేవుడు దావీదును కోరుకున్నాడు, వర్ధిల్ల చేసినాడు, ప్రేమించాడంట. ఒక వరం కోరుకున్నాడు. ఏంటి? రాజభవనంలో కాదు, దేవుని మందిరంలో జీవితం ఇష్టపడ్డాడు ఆయన. అందుకే దేవుడు అంతగా హెచ్చించాడు. మనం చూస్తాం ఒక చక్కటి మన 2వ సమూయేలు 7:18 అంటారు కదా, దావీదు మహారాజులోన ప్రవేశించి ఇట్లా నేను ఏముందంటే, నువ్వు ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడు, నా కుటుంబము. ఎందుకు హెచ్చించాడు దేవుడు దావీదునంటే? మందిరాన్ని ప్రేమించాడు. మనం అలా మందిరాన్ని ప్రేమించేవారు మనం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. కళ్యాణ మండపాలుగా చర్చిలు అంటే నా అనుభవం చెప్తాను. 2003వ సంవత్సరం 2004వ సంవత్సరంలో హైదరాబాద్లో ఎబ్రోన్ చర్చి తరపిది పొందుతాం. పాస్టర్ తరపి ఆ కాలంలోన మేముండే చర్చికి ఒక ఆయన వచ్చేవాడు వాక్యం చెప్పడానికి. ఆయన నిజామాబాద్ నుండి హైదరాబాద్కి వచ్చేవాడు కారు వేసుకొని. 10 గంటలకు ఆరాధన మేము ఉండే మందిరంలో, 9 గంటలకు వచ్చేవాడు ఆయన. నేనే ఆయనకు టిఫిన్ ఏర్పాటు చేసి స్నాక్స్ ఇచ్చేవాడిని, పండ్లు కోసి ఇచ్చి టీ ఇచ్చేవాడిని అనమాట. 10 గంటలకు ఆరాధన, 9కే వచ్చేవాడు ఆయన. ఎవరు తెలుసా ఆయన? మాకని తెలుసా అంటారా మీరు? చూసింటే కదా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు థామస్ ప్రభాకర్ ఆయన పేరు. థామస్, యూట్యూబ్లో కూడా వస్తాయని చరిత్ర. థామస్ ప్రభాకరు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారే మా చర్చికి వచ్చేవాడు. నేను పాస్టర్ కాదు, అప్పుడు తరపిది పొందుతున్నాను. 10 గంటల కంటే 9కి వచ్చేవాడు. డ్రైవర్కి సెలవు ఇచ్చేవాడు, తన పిఏకి సెలవు ఇచ్చి తానే కారు తొలుకుంటూ వచ్చేవాడు. నేను మాట్లాడేవాడిని ఆయనతో క్లోజ్గా, సార్ వారంలో ఒక్కదిన మీకు సెలవు, ఇంట్లో ఉండవచ్చు కదా, మేడంతో పాటు రెస్ట్ తీసుకోవచ్చు కదా, లేక బయటికి వెళ్ళవచ్చు అంటే ఆయన చెప్పేవాడు, ఈరోజు నేను ఏమై ఉన్నానది కేవలం నా దేవుని యొక్క. అలా మనం చెప్పగలమా? ఏమనుకోద్దండి. మీరే ఆ స్థాయిలో ఉంటుంటే, మీరే కలెక్టర్ అయితే ఉంటుంటే మీరు ఏమట్ట చూస్తారు? సాధ్యం కాదు. అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఆయన 9కి వచ్చేవాడు ఆయన. అప్పుడు నేను నేర్చుకున్నాను నా జీవితం, 2003లో నేర్చుకున్న అనుభవాన్ని. కాబట్టి దేవుని ప్రేమించేవారు మనం ఉండాలి. ఇంకో అనుభవం చెప్పమంటారా? ఈనాడు బలవంతంగా చర్చకు వస్తామని చాలామంది. మీరు నేపాల్లో ఒక సంఘటన విన్నాను. నేపాల్ వాళ్ళ జంట గురించి. మనలాగా ఇన్ని చర్చిలు ఉండవు అక్కడ, కొండలకి లోయలు దిగిపోవాలన్నమాట. నేను మన నేపాల్ వినప్పుడు చూసిన 2011లో అక్కడ ఒకే ఒక మందిరం, చాలా దూర ప్రాంతం. ఒక చక్కటి కుటుంబం ఉండేది. ఒకే అబ్బాయి, 12 ఏళ్ళ అబ్బాయి. ప్రతి వారం వచ్చేవాళ్ళు. శనివారం నైట్ ప్రార్థన చేసుకున్నారు,
విజ్ఞాపన చేసుకుని పడుకున్నారు. మరలా ఉదయం కుటుంబ ప్రార్థన పెట్టుకుందామని బాబుని లేపితే ఆ అబ్బాయి చనిపోయినాడు. రాత్రి ప్రార్థన చేసి పడుకున్నారు. ఉదయం వాళ్ళు కనీసం ఒక 3-4 నడవాలన్నాడు చర్చికి పోవాలంటే. కొండల్లో బస్సులు లేవు, మార్గాలు లేవు. ఉదయాన్నే లేపినప్పుడు ఆ అబ్బాయి చనిపోయినాడు. వెంటనే వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఆ అబ్బాయిని, అప్పుడు అంతా చేపలు ఉంటున్నాయి, చూసినారు కదమ్మా, ఈత చేపలు. ఆ చేపలు చుట్టి ఇంట్లో మూలక పెట్టి కొట్టంలో ఇద్దరు భార్య భర్త చక్కగా ప్రేయర్ చేసుకొని ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చినారు. నడుచుకుంటూ వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు, ఆరాధించినారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో చెప్పినారు వందనాలు పెడతాప్పుడు, అయ్యగారు ఇది మా ఇంట్లో స్తుతి కూడిక ఉంది, సంఘం అంతా రావాలి అంటే. ఏం సందర్భం ఏంటి అంటే పాస్టర్ గారితో వాళ్ళు అన్నారు, మా అబ్బాయి పరలోకం పోయినాడు సార్. ఎప్పుడు? తెల్లవారుజామున. మరి అప్పుడే చెప్పొచ్చు కదమ్మా, ఇప్పుడు చెప్తున్నారే అంటే. అప్పుడే చెప్పేటి ఆరాధన ఏమయ్యేది? ఆరాధన ఏమయ్యేది చెప్పండి? మా అబ్బాయిని బట్టి మందిరంలో ఆరాధన అయిపోయేదయ్యా, ప్రభు కనపరచబడాలా అని చెప్తే షాక్ అయినారు అందరూ. అప్పుడు పోయి భూస్థాపన చేసినారు సంఘం అంతా. అలాంటి విశ్వాసం మనకుంది ఈ రోజుల్లోనే చెప్పండి. చిన్న చిన్న వాటికి ఎగరగొడతా ఉంటాం మనం. కాబట్టి ఈనాడు భక్తి అంతా పౌలు చెప్పినట్టుగా పైకి కనిపించే భక్తి అంతే యథార్థమైంది కాదు. పౌలు చెప్పినట్టు 2 తిమోతి 3:5 రాబడింది, మీరు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తి లేదు ఈ రోజులు. సంఘం అంటే నిర్లక్ష్యం, మందిరం నిర్లక్ష్యం. అందుకే ఎప్పుడు వర్ధిల్తామని చెప్పండి, మనము తీర్మానం చేసుకోండి. నీ జీవితంలో ప్రతి ఆదివారం కుటుంబ సమేత దేవస్థానంలో ఉండాలి నువ్వు. అప్పుడే నువ్వు వర్ధిల్తావు. టైం అంటే టైం అంతే. నువ్వు మనుషులకే భయపడి ఉద్యోగుల టైం పోతున్నావు మరి అంటప్పుడు అందరికీ నిర్లక్ష్యం రావడం. ఇలా నిర్లక్ష్యంగా వచ్చేవారిని ప్రభు అంటారు కదా, నువ్వు వచ్చినావు ఒకటే చూపిన వాక్యం. యెషయా గ్రంథం 1:12 చదవండి. నా ఆవరణంలో తొక్కలని మీరు వస్తున్నారే, రమ్మన్న వాడు ఎవడు అంటాడు ఆయన. చదవండి. యెరెమీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని సన్నిధిని, మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదంగా శాపం మనకు వచ్చేది. కాబట్టి మనం అందరిని ప్రేమించాలా, మన టైంని పాటించాలి. జస్ట్ 10 నిమిషాలు అటు ఇటు కావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఇంకో మాట చెప్పమంటారా? అది 1 సమయం 2:30 నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నిజమైన విశ్వాసి ఆదివారం ఎక్కడికి పోడు అంతే, పోకూడదు కూడా అని చెప్పి నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. ఎరిక్ లిడెల్ పేరు విన్నారా ఎప్పుడైనా? చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఎరిక్ లిడెల్ ఒక భక్తుడు ఉండేవాడు, స్కాట్లాండ్ రన్నర్, ప్రపంచంలో ఛాంపియన్ అయిన రన్నింగ్లో. ఒకసారి ఆయనకు 100 మీటర్లు పరిగెత్తేటువంటి పోటీలో ఒలింపిక్స్లో అవకాశం వచ్చింది. అది ఆదివారం పడిందంట. పరిగెత్తలేదు ఆయన. ఆయన అన్నాడు, నేను వెళ్ళలేను అన్నాడు. దేశమంతా దూషించారు ఆ మంచిని. నువ్వు మూర్ఖుడి రెండు, ఒకరోజు పోకపోతే ఏమైనా చర్చికి ఎంత అవమానించినా నా ప్రభు దీన్ని పరిగెత్తలేని చెప్పి పోలేదు ఆయన. చర్చికి వెళ్ళానంటే ఆయన ఒలింపిక్స్లోనే పరిగెత్తలే ఆదివారం ఆయన, ఒలింపిక్స్లోనే. అర్థమైందే మీకు? 25 ఏళ్ళు ప్రయత్నం చేస్తుంట. 25 ఏళ్ళ మంది ప్రయత్నం చేసింటే స్టెప్ బై స్టెప్ గెలుస్తూ ఫైనల్ పోయినాడు ఆయన. బంగారు పథకం రెడీగా ఉంది అక్కడ. వద్దనుకున్నాడు ఆయన. ఆదివారం మందిరానికి వెళ్ళినాడు, ఆరాధించినాడు. సోమవారం మరో రన్నింగ్ ఉంది, 400 మీటర్లు పరిగెత్తాల. ప్రయత్నిద్దామని చెప్పి ప్రయత్నం చేసినాడు, అందులో తను గెలిచినాడు. నన్ను ఘనపరిచే వారిని ప్రపంచంతో సెల్యూట్ చేసింది ఆయనకి. ఓహో, నీ దేవుడు అంత ప్రేమనా అంటే. స్కాట్లాండ్లో ఒక హాస్పిటల్ తప్ప అన్నీ మూతేయబడతాయి ఆదివారం. ఒక భక్తుని యొక్క విశ్వాస విజయం అది. కాబట్టి ఆదివారము ప్రభు దినం కనపరచాలి. ప్రభు చెప్పి చదవండి, యెషయా గ్రంథం 58:14 నువ్వు ఆదివారం నాడు కుటుంబంతో ఆరాధిస్తే నువ్వు గణపరచబడతావు, హెచ్చించబడతావు. దేశం యొక్క ఉన్నతమైన స్థలం దేవుడు ఉంచుతాడు. చదవండి. వ్యాపారం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, లోకవార్త చెప్పుకోకుండా నువ్వు ఆదివారం గణపరిచినట్టయితే ప్రభు సన్నిధిని నువ్వు గణపరచబడతావు. రైట్. 5వది, ఎవరైతే మరి నీతిగా జీవిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారంట. నీతిగా చదవండి. కీర్తన 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదురు, లెబానోను మీద 13 వచనం కూడా 50 మనం చదువుకున్న వాక్య భాగమే. నీతిమంతులు కూడా వర్ధిల్లుతారంట.
మన బైబిల్లో చూస్తాం ఈ మాట. కీర్తన 17:15 ఏముందంటే, ఎవరు నీతిగా జీవిస్తారో వాళ్ళు దేవుని ముఖదర్శనం చేస్తారంట. నీతి లేకుండా మనం దేవుని ముఖాన్ని చూడలేం. చదవండి, కీర్తన 17:15 దావీదు అంట, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేస్తాను. మనం నీతిగా జీవించకపోతే దేవుని ముఖాన్ని చూడలేమంట. ఇంకా యోబు మాట అన్నాడు, యోబు గ్రంథం 29:14 అంటాడు, నేను నీతిని వస్త్రంలాగా ధరించి తిని అంటాడు. ఎట్టంటే చెప్పండి, వస్త్రంలాగా ధరించాడంట. రైట్. 6వది, ఎవరైతే ఈ లోకంలో దాతృత్వం కలిగి దాన గుణం ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటుందో వాళ్ళు వర్ధిల్లుతారు. సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికొచ్చువారు కలరు. వెదజల్లుట అంటే దాతృత్వము. కొంతమంది జీవితాల్లో దేవుడు ఎంతగా దీవించినా ఇచ్చే మనసు ఉండదు. అంతమంది అక్క అన్నలాగా అననీయ అలా ఉండకూడదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి. అననీయ సభ్యులాగా ఉన్నాం అనుకోండి, మనకు ఉన్నది కూడా ఊడిపోతుంది. మనకు కలిగిన దాంట్లోనే దైవజనుల కొరకు, మందిరం కొరకు, దేవుని పరిచయం కొరకు, సువార్త కొరకు కలిగిన దాంట్లోనే మనము చేయి జాపేవారు మనం ఉండాలి. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, కొంతమంది అనుకుంటారు మనకు ఇస్తే మనకేంటి లాభము అని ఎప్పుడు అనుకోవద్దండి. బైబిల్లో రాయబడింది చదవండి, సామెతలు 19:17 ఉంటుందన్నమాట. బీదను కనికరించిన వాడు యెహోవాకి అప్పించిన వాడగును, వాని ఉపకారములకైన ప్రతి ఉపకారము. బీదలు కావచ్చు, లేక మందిర పని కొరకు కావచ్చు, స్వాత దేనికైనా కానీ ఇచ్చే మనసు నీకుంటే దరిద్రం నీకు రాదంట. ఆ ఇచ్చే మనసు లేకపోతే దరిద్రం మనకు వస్తుంది. మీకు తెలుసా ఆ విషయము? కీర్తన 41 నుంచి 3 రాయబడింది. దీవెన వాగ్దానాలకు రాయబడినాయి. ధన్యుడు ఎవరికైతే ఇచ్చే మనసు ఉంటుందో, దాతృత్వం ఉంటుందో, దేవుడే తప్పిస్తాడంట ఆపదలు వచ్చినప్పుడు. ఇంకా చూస్తున్నారు కదా, ఎవరు కాపాడబడతారంటే ఇచ్చే మనసు ఉన్న వాళ్ళు. ఇంకా నీకు రోగం వచ్చినప్పుడు కొంతమంది ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోతే ఎక్కడో ఇవ్వాల్సి వస్తుంది. అవునా లేదా? లక్షలు పోతే కొన్నిసార్లు. నా అనుభవం మాట చెప్తాను. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు చరిత్రలో ఎవరు లేడు. ఇవ్వాల్సింది దాచుకొని బాగుపడిన వారు కూడా లేడు చరిత్రలో. అవునా లేదా? దేవునికి ఇచ్చి చెడిపోయిన ఎవరు లేడు ప్రపంచంలోన. దేవునికి ఇవ్వాల్సింది దాచుకొని బాగుపడ్డవారు కూడా లేరు. చిన్న ఎగ్జాంపుల్, తెలిసిన విషయం చెప్తాను. కోల్గేట్ విన్నారు కదా? కోల్గేట్ ఎవరైనా కోల్గేట్ సమయం సరిపోదు. సామాన్యమైన పిల్లగాడే వనస్తుడు. ఆయన కెప్టెన్ స్వార్థ చెప్పినాడు. 3 సూత్రాలు చెప్పినాడు. ఒకటి, నీ హృదయంలో ప్రభుకు స్థలమే. రెండవది, దేవుని కొరకు సమయమే. మూడవది, నీ ధనములో భాగమే. మొదట ప్రభుకు నీ హృదయమే, రెండవది సమయమే, మూడవది నీ ధనములో భాగమే. అప్పుడు నీ వర్ధిల్తావని చెప్పినాడు. ఆయన పాటించాడు. ఏం చెప్పాడంటే వనస్తునికి, కెప్టెను నువ్వు రక్షణ పొందు, తర్వాత నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. రెండవది, కుటుంబంతో ఆదివారం చర్చికి వెళ్ళి ఆదివారం వ్యాపారం చేయొద్దు. మూడవది, ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో 10%, 10% ప్రభుకి అని చెప్పినాడు దైవజనుడు. దాన్ని పాటించాడు ఆయన. ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతుడైన ఆయన పేరే కోల్గేట్. మొదట 10% ప్రారంభించినాడు, తర్వాత 20, 30, ఇప్పుడు 90% దేవునికి ఇస్తున్నాడంట ఆయన. మరి మనం ఎంత ఇస్తున్నాం పరీక్షించుకుని ఒకసారి. బైబిల్లో కొంతమంది భక్తులు ఇచ్చి దీవించబడినారు చాలామంది. అందుకే పౌలు మాట అన్నాడు కదా, 2 కొరింథీ 9:9 చదవండి. వెదజల్లి అతను దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్ దేశంలో ఒక పెద్ద మందిరం కట్టుకున్నారు. మందిరం కట్టుకున్న తర్వాత ఒక $500 సేవకుడు అప్పు తెచ్చిన మందిరం పని కొరకు పెద్దల సలహా మేరకి. మందిరం అయిపోయింది, పని ప్రతిష్ట అయిపోయింది, ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం దైవజనుడు ప్రకటన చేస్తున్న అలాగా, అయ్యలారా
మనం అప్పు తెచ్చుకున్నాం, డబల్ అయింది అది. సంఘం ఆలోచన చేయండి. ముందుకు వచ్చి ఇస్తే పోయి కట్టు వస్తా అంటే ఎవరు ముందుకు వస్తలేరంట. కారులో వస్తారు, కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని వస్తారు, ప్రార్థన పాల్గొంటారు, వెళ్ళిపోతాం. ఎవరు పట్టించుకోవడంలే. ఇట్లా 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయినాయి. అందులో ప్రార్థన అయిపోయినాక ఒక సామాన్య పేదవాడు, ఒక రైతు ప్రార్థన అయిపోయినాక అయ్యగారు వందనాలు చెప్తూ వచ్చి, అయ్యా వడ్డీతో సహా మొత్తం ఎంత అవుతుంది అని అన్నట్టు. ఒక పేదవాడు, డబల్ అయింది అయ్యా అంటే, ఇంక నెక్స్ట్ అతను ప్రకటన చేయదు నువ్వు, ఇంకా నేను తెచ్చిస్తాలే అని చెప్పి శనివారం లోపుగా ఆ రైతు డబ్బులు తెచ్చి ఇచ్చిపోయినాడు. వడ్డీతో సహా ఇచ్చేస్తే కట్టేసినాడు ఆయన. నెక్స్ట్ ఆదివారం దైవజనుడు ప్రకటన చేయలేం. ఎందుకు చెప్పండి? అప్పు తీర్చబడింది కాబట్టి. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుడు తన సంఘ బిడ్డలను పిలుచుకొని కొంతమందిని, వాటి ముసలాడు సాయం చేసినాడే కదా, ఇంటికి పోయి ప్రార్థన చేస్తుందామని చెప్పి టీంతో పాటు ఇంటికి పోయినాడు. వెతుక్కుంటూ పోతే పొలంలో చిన్న కొట్టం వేసుకున్నాడు ఆయన. ముసలమ్మ కొట్టంలో ఉంది కానీ ఆయన లేడు. దైవజనుడు పోయి, అమ్మ అయ్యగారు ఎక్కడ అంటే, అయ్యా వందనాలయ్యా, అయ్యగారు పొలం దున్నుతున్నాడు అయ్యా పక్కన, అటు వెళ్ళండి అంటే కనిపించినాడు. వీళ్ళంతా అడిగి పోయి చూస్తే ఆ సేవకుడు కళ్ళకు నీళ్ళు వచ్చినాయంట. ఏం చేస్తుంది చెప్పండి? నాగలు దున్నుతున్నాడు అనమాట ముసలివాడు పొలంలోన. ఎద్దులు లేవు. 2 కొడుకులకే నాగలు కట్టి దున్నుతున్నాడు శనకలు పట్టుకొని. సేవకుడు ఉండి, ఏమయ్యా అని నువ్వు అడిగితే ఆయన చెప్పాడంట, వీళ్ళకేం సార్ ఎద్దుల్లాగా ఉండరు కొడుకులు అంటారంట ఆయన. అది కాదు, ఎద్దులు ఏమైనాయి? అవి అమ్మే నీకు ఇచ్చినాను అయ్యానంట ఆయన. ఏమేమినాడు చెప్పండి? మీరైతే ఇస్తారా? మనమైతే ఇస్తామా చెప్పండి? లేరని చెప్పాలా? అవునా లేదా? అలాంటి వాళ్ళు అరుదు. అతని నీతి నిరంతరము. అతను లేడు, మనం గుర్తు చేసుకుంటాం ఈరోజు. అవునా లేదా? ఎక్కడో లండన్ దేశంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మన దేవుడు మన కోసం ప్రాణమే ఇచ్చినాడు ఆయన. ఏమి ఇచ్చాడు చెప్పండి? 2 కొరింథీ 9:8, ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా మీ నిమిత్తము దరిద్రుడు, సర్వం ఇచ్చిన మన కొరకు ఆయన. మరి మందిరం కొరకు కానీ, మందిర స్థలం కొరకు కానీ, పరిచయం కొరకు కానీ మరి మీరు ఎందుకు ముందుకు రారు? అందుకే మనం ఇట్టున్నాము. ఎక్కడేసిన గొంగలి దేవుడు అంటాడు కదా, మలాకి 3:8-10 వచనాలు, నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి. ఆకాశపు తూములు తెరుస్తారంటే ఆయన, తూములు పట్టాజాలని దేవుని కుమరిస్తాడు దేవుడు. ఆయన అన్యాస్తుడు కాదు. హెబ్రీ 6:10, మనం చేసిన మీద మర్చిపోవడం కానీ అన్యాయస్తుడు. హైదరాబాద్లో గొప్ప దైవజనుడు పరిచయం స్టార్ట్ చేసినాడు. 100 మంది, 1000 మంది, 5-6 వేల మంది అయితే ఓ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టినాడు దైవజనుడు ఒక ఆయన. మీటింగ్ పెట్టిన తర్వాత మందిరం లేదు, 10,000 మంది అయినారు. అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, మీరంతా ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే ఓ స్థలం తీసుకుందాం మందిరం కొరకు అంటే, కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే ఒక ముస్లిం ఆయన, ఒక సాయిబ్ రక్షణ పొందిన వ్యక్తి వచ్చి, అయ్యా ఈ హైదరాబాద్ పట్టణంలో నాకు కొంత స్థలం ఉంది, నేను ఫ్రీగా ఇస్తాను మందిరం కొరకు కట్టుకున్నాడంట ఆయన. ముస్లిం ఆయన పేరే అప్పాజీ అన్నమాట. దైవజనుడు అన్నాడు పరీక్షిద్దామని, సరే ఇంకొంచెం టైం తీసుకో, ఆలోచన చేసుకో అన్నాడంట. మళ్ళీ వచ్చే వారం వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడంట, నా మనస్ఫూర్తిగా ఇస్తానయ్యా అని. మందిరం కూడా స్థలం ఇచ్చినాడు ఆయన. దాదాపుగా 4 ఎకరాలు ఇచ్చినాడు ఆయన. ఎంత చెప్పండి? 4 ఎకరాల భూమి హైదరాబాద్ నడిబొడ్డుని ఇచ్చినాడు ఆయన. ఓ ముస్లిం ఆయన అప్పాజీ అనే వ్యక్తి. అక్కడే మందిరం కట్టబడింది. దాని పేరు హెబ్రోను. ఏం పేరు చెప్పండి? పేరు విన్నారు కదా, హెబ్రోన్. ఆ దైవజన్ భగత్ సింగ్ గారు. ఈరోజు ప్రపంచంలో 10,000కు పైగా సంఘాలు ఉన్నాయి. దానికి కేంద్రం ఏది అంటే హెబ్రోన్. అవునండి, హెబ్రోన్. ఒక వ్యక్తి యొక్క త్యాగం ద్వారా మంచి మందిరం కట్టబడి గొప్ప సేవ జరిగింది. ఆయన చనిపోయాడు అప్పాజీ. ఆయన సాక్ష్యం నిలవబడింది ఇప్పటిదాకా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, వెదజల్లే గుణం నీకుందా? లేక అనేస పేరులాగా బిగి పట్టుకునే బుద్ధి నీకుంది? నీకు ప్రశ్నార్థం అంటే ఎప్పుడు పైకి రాం మనం. దావీదు అంటాడు మాట, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో అంటాడు కదా, 3వ వచనం, నా దేవుని మందిరపై నాకున్న మక్కువ చేత 6,000 మనుగుల ఓఫీరు బంగారం ఇచ్చినారంట. 6,000. ఒక మనుమ అంటే ఎంత అమ్మా? కట్టలు కొన్నారా లేదు ఎప్పుడన్నా? 10 కిలోలు 6,000 మనుగులు అంటే లారీలే మొయ్యాలా ఇంకా.
అంత బంగారం అంట ఉచితంగా ఇచ్చినట్ట మందిరం కొరకు. ఎవరు చెప్పండి? అందుకే వర్ధిల్లాడు దావీదు. దావీదు మాట్లాడు సవాల్ చేసిన 5వ వచనం 1 దినవృత్తాంతములు 29:5 అంటాడు, నాలాగా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. చదవనమాట. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు మీలో ఉన్నారా? చాలు. ఆ క్వశ్చన్ నీ కొరకే. ప్రేమైన సహోదరి, నువ్వేమి ఇచ్చావు దేవునికి? లేక ఎంత ఇస్తున్నావు? ఎంత ఇచ్చావు ఇంతవరకు? హాస్పిటల్కి కావచ్చు, పనికి మళ్ళీ వాటికి ఎంతో ఖర్చులు పెడతా ఉంటాం. నీ దేవుని సేవ కొరకు ఏం ఖర్చు పెట్టావు నువ్వు? ఇంత నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు ఇస్తున్నది ఎంత? పరీక్షించుకోవస్తారు. దేవునికి ఇచ్చి చెడిపోయిన ఎవరు లేని ప్రపంచంలోన దాచుకుంటే మనం ఎప్పుడు బాగుపడము. ధారాళ మనసు మనకు ఉండాలా. దానికి చాలామంది ఉన్నారు చెప్పాలని బైబిల్లో. మాసిదోనియా సంఘం గురించి రాయబడింది. మీరు అనవచ్చు పేదోళ్ళం కాదు సార్, మేము చేసే కూలి పని. వాస్తవం చెప్పాలంటే ధనవంతులకు ధారాళ గుణం ఉండదు, పేదోనికి ఉండే. తెలుసా మీకు? ఇచ్చే మనసు అనేది ధనమునని కాదు, దరిద్రులకు ఉంటుంది. ఇచ్చే మనసు నీకు ఉంటే చాలు. చదువున్న మాట చూద్దాం. 2 కొరింథీ 8:2 రాయబడింది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించి. వారు ఎవరంట? బహుధనవంతులు రాబలే అక్కడ. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. ప్రేమైన సోదరి సోదరులారా, నీ చెయ్యి ఎలా ఉంది? నీ గుణం ఎలా ఉంది? పరీక్షించుకోసారి. నువ్వు ఇచ్చే మనసు నీకు ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు, నిన్ను కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు. ఇంకో మాట రాయబడింది సామెతలు 19:15లో, వాని ఉపకారమునకైన ప్రతి ఉపకారము నువ్వు మర్చిపో. ప్రభుకిచ్చి నువ్వు మర్చిపో, అయినప్పుడు మర్చిపోడు నిన్ను. ఒక విధవరాలు 2 కోట్లు వేసింది కానుక పెట్టెలో. 2 రూపాయల 2 కోట్ల. కానీ యేసుప్రభు మర్చిపోయినాడు చెప్పండి. ఇట్లే ప్రభు ఇక్కడ నిలబడినాడంట. ఈ విధవరాలు ఇప్పుడు వేసిన వాళ్ళందరికంటే కూడా 2 కాసులే మర్చిపోయిన మర్చిపోతాడో చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఇచ్చే వారంగా ఉండాలి. ప్రభు చెప్పేది ఒక రహస్యం ఇదే, పరలోకమందు మీకు ఒక ధనమును బ్యాంకులో పెడితే వాళ్ళే దొంగలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులో దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం దిగంబరికి వచ్చి దిగంబరు పోతాం. మన క్రియలు మన ఇంటి వస్తాయి. కొర్నేలతో దూత చెప్తుంది కదా, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు పరలో. చదవండి, వాక్యం చూపిస్తాను మీకు. మొదటి అపోస్తలుల కార్యం 10:4 రెండో, అతడు భయభక్తులు గలవాడై ఉండి, 2వ వచనం, బహుధర్మము చేయొచ్చు. చాలు. 10వ అధ్యాయం 31 చదవండి. దేవుని సముఖమందు జ్ఞాపకముగా నువ్వు 1 రూపాయి ఇచ్చినా కూడా అక్కడ ఉంచబడుతుంది అనమాట. దేవుని పని కొరకు గుర్తుపెట్టుకో, ప్రతిఫలం పొందుకుంటాం. రైట్. కాబట్టి ఇచ్చేవారు మనం ఉందాము. 7వ విషయము, మనం పవిత్రంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే వర్ధిల్ల చేస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 కలిసి ఉంటా, చదవండి. నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఖచ్చితంగా ఆయన నీపై శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమునైన వర్ధిల్ల. 7వ వచనం, మొదట కొద్దిగా ఉండిన చివరకు నువ్వు మహా అభివృద్ధి. మనం పవిత్రంగా జీవించినప్పుడు, ప్రభు సముఖమందు నీతిగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒక రాయబడింది కదా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీ నీతికి తగినట్టు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. మొదట కొద్దిగా ఉండినా చివరికి ఏమవుతుందో చెప్పని, కోల్గేట్ లాగా, దావీదు లాగా, దానియేలు లాగా మహాభివృద్ధిలోకి నువ్వు వస్తావు. పవిత్రత చాలా అవసరం. ఎందుకంటే లేవియకాండం 11:44 మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ప్రభు చెప్పాడు మత్తయి 5:8, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చదవండి వాక్యం. యెర్మీయా గ్రంథం 4:14, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి నీ చెడుతనమును
కడిగి వేసుకొనము. నిజమైన చెడుతనం బయట కాదు మనకు ఉండేది, అంతా ఏంటి చెప్పండి, లోపలనే ఉంటుందంట. యెర్మీయా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన. బయటికి బాగా కనిపిస్తాం నాలాగా, అందరిలాగా ఎట్టడం అంటే బయటికి మాత్రం అద్భుతంగా కనపడతాం, కానీ హృదయాంతరంగం దేవుడు చూసినప్పుడు చెడిపోయిందంట. కొత్తగా పెళ్ళైన ఒక జంట మరి ఉండేది. ఆ అబ్బాయి బహుశా బెంగళూరు అనుకుందాంలేండి, జాబ్ చేస్తుండేవాడు అనమాట. పెళ్ళికి ముందు వివాహమైనాక నెల అయింది, ఇక్కడ ఉన్నారు. మళ్ళీ ఎక్కడ పోలే వాళ్ళు, జాబ్ చేసే ప్రాంతం పోలు కదమ్మా. ఇద్దరు కొత్త జంట పోయినారు, కాపురం పెట్టినారు, చాలా ఆనందంగా జీవిస్తున్నారు. ఒకరోజు ఆదివారం సెలవు వచ్చినప్పుడు బాబు అన్నట్టు అమ్మాయితో, పెళ్లి కుదురుతో, నీకు మటను చికెను వంట చేయడం వచ్చా అమ్మా అన్నాడంట. ఎవరిని అన్నాడు చెప్పండి? భార్య, రైట్. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ, నాకెందుకు వంటలు రావు, అసలు ఈ టీవీ అభిరుచులు ఏమొస్తుంది చెప్పండి, టీవీలు చూడరు అన్నమాట, చూస్తున్నారు. ఈ టీవీ అభిరుచులు ఏమొస్తుంది చెప్పండి, వంటలే కదా. అద్భుతంగా నేర్చుకున్నాను, మా అమ్మ నేర్పించింది, టీవీలో నేర్చుకున్నాను చాలా. ఇంతకు ఏం చేయాలి నీకు చెప్పు వంట అనిందంట. నీకు చేపల కూర వచ్చా అని అన్నాడంట అబ్బాయి. ఏ కూర అమ్మ? చేపల కూర వచ్చా అంటే బ్రహ్మాండంగా చేస్తా పోయిందంట. ఆ అబ్బాయి మార్కెట్లో ఇచ్చి కొన్ని చేపలు తెచ్చి అమ్మాయికి ఇచ్చి, శుభ్రంగా కడిగి చేయమ్మా, నేను అలా బయటికి పోయి వస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. వచ్చేసరికి ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా మరి చేపల కూర చేసింది, రొట్టెలు కూడా చేసింది. ఆ అబ్బాయి రాగానే ఇద్దరు కడుక్కొని కూర్చున్నారు, ఇద్దరు పక్కన. చేపల కూర వేసింది, రొట్టెలు ఇచ్చింది. ఆయన ఒక ముక్క తినగానే నోరంతా చేదైందండి. ఆయన ఒకటే ముద్దకి ఏమైంది, నోరంతా చేదు. ఎందుకవుతుందమ్మా? ఆ అబ్బాయి అన్నాడంటే వెంటనే, ఏ అమ్మాయి చేపలు శుభ్రంగా కడిగినావా లేదా అన్నాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి నవ్విందంట. నవ్వి, ఏంది మళ్ళీ చెప్పండి అనిందంట. చేపలు శుభ్రంగా కడిగినావా లేదా అన్నాడంట. చేపలు ఏంది కడగడం ఏందండి అనిందంట అమ్మాయి. చేపలు ఏంది కడగడం ఏందండి, విచిత్రంగా అడుగుతున్నావు అనిందంట. ఆయనకు మతిపోయింది. అంటే చేపలు కడగలేదా అన్నాడంట. ఎందుకు కడగాలి అనిందంట. కొంచెం ఆలోచన చేసి, ఎందుకు కడగాలంటవే, వాటికి పాకర ఉంటుంది, గలీజ్ ఉంటుందంటే. ఆ అమ్మాయి మరో క్వశ్చన్ వేసింది భర్తకు, ఏమని, చేపలు ఎక్కడ పుట్టినాయండి అనిందంట. ఆ అబ్బాయి, నీళ్ళలో పుట్టినాయి అన్నాడంట. అది పెరిగింది ఎక్కడ? నీటిలోనే. మరి ఎందుకు కడగాలి అనిందంట. అర్థమైందమ్మా? బాగా నేర్చుకొని మీరు కూడా వంటలు. పుట్టింది ఎక్కడ అంటే నీటిలోనే, పెరిగింది ఎక్కడ, మరి ఎందుకు కడగాలి, మరి ఎట్లా వేసినావు కూర, అట్లా వేసిందంట. వేసిందమ్మా, పులుసు అంతా పెట్టి చేపలు అట్లా వేసింది దాంట్లోన. ఆయనకు అర్థమైంది ఈమెకు ఏం రావంటే, అప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొన్ని చేపలు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మాయి దీనిపైన పులుసు అంటారు అని పులుసు గీరు చూపించినాడంట. తర్వాత కోసి లోపల ఏమంటారు చెప్పండి, ఇవి పేగులు అంటే జిడ్డు, అందులో ఒక చిన్నది ఒకటి ఉంటుంది, ఏముంటుంది చెప్పండి, ఇది చేదు బుడ్డ, విషం. ఇది కనుక తీసివేయకపోతే కూర అంతా ఏమైపోతుంది, చేదైతే అని చెప్పి ఆయన శుభ్రంగా కడిగి కోసి వండి పెడితే కమ్మగా తినిందంట ఆమె. కాబట్టి చేప ఎంత ఖరీదైందైనా, ఎంత మంచి జాతిదైనా, ఈ మధ్యకాలం టీవీలో చెప్పి మొన్న 20 కోట్లంట ఒక చేప. ఎన్ని కోట్లమ్మా? జపాన్లో కొన్నారు వచ్చావు, 20 కోట్లంట. చందమామ జాతి అయినా ఏ జాతి అయినా చేప మంచిదై ఉండొచ్చు, కానీ దాని జాతి పైన బాగానే ఉన్న లోపల చెడు ఉంటుంది అన్నమాట. ఉంటుందా ఉండదా అమ్మ? కాబట్టి ఈనాడు ఈ కథ ఏం చెప్పినానంటే, చాలామంది చర్చిలోకి వస్తున్న క్రైస్తవ పేర్లు ఉన్న మారు మనసు ఉండదు అన్నమాట. హృదయాంతరంగంలో కపటంతో కల్మషంతో నిండి ఉంటాం మనం. దైవజన పిల్లలు కూడా అలా ఉండే అవకాశం ఉంది, సంఘ పెద్దల పిల్లలు కూడా అలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన క్రైస్తవ పేరుంది కదా, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మన పరలోకపోతే ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి మనిషి రక్షణ పొందాలంటే హృదయం కడగబడాలి. ఏం కడ చెప్పండి, బయట కడుక్కుంటే మంచిదే, అది ఓకే, కానీ దానికంటే ముఖ్యంగా నువ్వు పరలోకం చేరాలంటే నీ హృదయం కడగబడాలి. ప్రభు చెప్పినది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రేమైన సహోదరి సోదరులారా, పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్ల మన ముందుంది కాబట్టి ఆషామాషిగా అలవాటు వల్ల పాలు పొందకూడదు. పరీక్షించుకుందాం మన హృదయం ఎలా ఉంది. ప్రభు చెప్పింది అదే, నువ్వు పవిత్రుడవై
యథార్థవంతుడమైన ఎడల ఆయన ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. మనుషులు మెచ్చుకోవచ్చు, అమ్మాయి చాలా చక్కగా పాటలు పాడుతుంది, అబ్బాయి చక్కగా సంగీతం వాయిస్తాడు, చాలా అనుకోవచ్చు. ప్రభుని హృదయాన్ని చూసినట్టయితే శుద్ధిగా ఉందా, అది ఆ చేపలాగా ఉందా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. పరీక్షించుకుందాం. ప్రియమైన సోదరి సోదరు, నువ్వు వర్ధిల్లాలంటే ఈ సూత్రాలు గుర్తుపెట్టుకో. మొదటిగా ఆజ్ఞ ప్రకారం జీవించాలి, వాక్యం ధ్యానించాలి, సంఘాన్ని ప్రేమించాలి, యథార్థంగా జీవించాలి. నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చేవారుగా నువ్వు ఉండాలి. ఆయన నీ కొరకు తన సర్వస్వం ఇచ్చినాడు, ప్రాణం కూడా ఇచ్చాడు. నీకు కలిగిన దాంట్లో నువ్వు పరిచయం సహకరిస్తే సేవ అర్థులతో ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఒక మాట చెప్పి చివరిగా నువ్వు గమనించినట్టయితే నీ వ్యక్తిగత జీవితంలో, మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో పవిత్రంగా ఉండాలి. మనుషులు ఎవరు చూడకపోయినా కూడా దేవుని మనం మోసం చేయలేం. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఆనాడు దేవుడు దావీదును, సమూయేలుని, యోసేపును దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు చేయాల్సినంత ఒకటే, లోబడి జీవిద్దాం. అలాంటి వర్ధిల్ల జీవితం ప్రమాణం దయచేయను గాక.